సర్వలోకాన్ని సృష్టించిన మా సృష్టికర్త అయిన దేవ, సర్వాధికారము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మా దేశము, దేశ ప్రజలు, మా దేశాన్ని పరిపాలిస్తున్న గొప్ప గొప్ప నాయకులు, మా దేశాన్ని పరిపాలిస్తున్న అధికారులు, ఎన్నో రకములైనటువంటి పరిస్థితులు మా దేశంలో రోజు రోజు ఉత్పన్నమవుతూ ఉన్నాయి. మా దేశ నాయకులను దయచేసి మీరు దీవించండి. వారికి ప్రజలను పరిపాలించినటువంటి మంచి జ్ఞానమును, దయ, ప్రేమ, కనికరమును పుట్టించండి. మా ప్రియ తండ్రి, దేశాన్ని, దేశంలో ఉన్న మంత్రులు, దేశంలో ఉన్న గవర్నర్, పిఎం గారు, తరువాత ఉన్నటువంటి అధికారులు అందరూ కూడా, తరువాత ఎమ్మెల్యేలు, తరువాత సీఎంలు, రకరకాలైనటువంటి పదవులు కలిగిన అధికారులు, ఐఏఎస్ ఆఫీసర్లు, తరువాత ఐపీసీ, ఐఆర్ఎస్, ఎన్నో పెద్ద పెద్ద చదువులు చదువుకుంటున్న అధికారులు అందరూ మా దేశంలో ఉన్నారు. అధికారులందరికీ ప్రజలను ఎలాగా పరిపాలించాలి, ప్రజలకు ఏది క్షేమకరమైనదని తెలిసి పరిపాలించుటకు మంచి ప్రేమ, దయ ప్రజల మీద మీరు పుట్టించుమని యేసు ప్రభుల వారి నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. 2వ దినవృత్తాంతాల గ్రంథము 23వ అధ్యాయం, జూన్ మాసం 23వ అధ్యాయం, 2025వ సంవత్సరం, సోమవారం. 2వ దినవృత్తాంతాల గ్రంథము 3వ అధ్యాయం, 5వ వచనం. ఇందులో ఉన్న కొన్ని విషయాలు ఆ పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనం తెలుసుకొనటానికి ప్రభు సహాయం చేయని దేవుడు నాకు బయలుపరిచిన విషయాలు మీతో మాట్లాడుటకు ప్రభు కృప దయచేయునుగాక. ప్రియులారా, గమనించాలి. 5వ వచనములో మందిరపు పెద్ద గదిని దేవదారు పలకలతో కప్పి వాటిపైన మేలిమి బంగారమును పొదిగించి పైభాగమును ఖర్జూరపు చెట్ల వంటి పనియు, గొలుసుల వంటి పనియు చెక్కించి అని వాక్యము సెలవిస్తుంది. మందిరపు పెద్ద గదిని దేవదారు పలకలతో కప్పారు. ప్రియులారా, దేవదారు మానులు అనేటటువంటివి లెబానోను పర్వతం మీద ఉన్నటువంటి వృక్షాలు. అవి దేవవృక్షములని చెప్తూ ఉంటారు. ప్రియులారా, గమనించాలి. ఆ దేవదారు వృక్షములను గూర్చి సొలొమోను గారు హీరాముతో మాట్లాడాడు. ఆ దేవదారు వృక్షాలను గూర్చి నేను క్రిందటి దినాలలో ఈ రీతిగా చెప్పాను. లెబానోను పర్వతము అంటే లెబానోను అనగా తెలుపైన ప్రదేశం. అది పర్వత శ్రేణి. అక్కడ ఈ దేవదారు వృక్షాలు ఉన్నాయి. సొలొమోను గారు హీరాము అనున్నటువంటి వ్యక్తిని తాను మనవి చేసుకొని, దేవుని నామఘనత కొరకు నేను ఒక మందిరాన్ని కట్టాలి, నా రాజ్య ఘనత కొరకు ఒక నగరును కట్టాలి, కాబట్టి దేవదారు వృక్షములను నాకు పంపమని హీరామును మనవి చేసుకున్నాడు. అప్పుడు హీరాము లెబానోను పర్వతం మీద ఉన్న దేవదారు వృక్షములను నరికి వాటిని సముద్రం మీద సొలొమోనుకు యొప్పే వరకు పంపించాడు. గతంలో ఈ వాక్యాన్ని మీకు చెప్పాను. ఇప్పుడు గమనించాలి. లెబానోను పలకల్ని ఆ వాక్యంలో చెప్పబడిన రీతిగా లెబానోను పర్వతం మీదున్న దేవదారు పలకల్ని పెద్ద గది అంతా కూడా పరిచారు. వింటున్న దైవ జనాంగమా, ఆ దేవదారు వృక్షము దేవుని వృక్షమని, ఆ చెట్టు
లెబానోను పర్వతం మీద, అంటే తెలుపైన పర్వతం మీద, అనగా ఆ చెట్టు ఓ పరిశుద్ధ స్థలంలో ఉంది అని దాని అర్థం. చెట్టు అనే మాట మనము బాగా గమనించాలి. మార్కు సువార్త 8:23 నుండి 26 వరకు యేసు ప్రభుల వారి దగ్గరికి ఒక గుడ్డి వ్యక్తిని తీసుకొని వచ్చి ఇతన్ని బాగు చేయమని అడిగారు. యేసయ్య ఆ గుడ్డివాని ఊరు చివరికి చేయి పట్టి తీసుకెళ్ళి వాని కళ్ళకు ఉమ్మి రాసి వాని మీద చేయి ముంచి, నీకేం కనిపించుచున్నది అని అడిగాడు. ఆ వ్యక్తి కళ్ళు తెరిచి చూసి, మనుషులు చెట్ల వలె తలక్రిందులుగా ఉన్నారు అని చెప్పాడు. మనుషులు చెట్ల వలె తలక్రిందులుగా ఉన్నారని. ప్రభువు అతన్ని తిరిగి ముట్టి, ఇప్పుడేం కనిపిస్తున్నది అని అడిగితే, మనుషులు ఇప్పుడు స్పష్టంగా నాకు కనిపిస్తున్నారని చెప్పాడు. ఇప్పుడు ప్రభుల వారు అతన్ని చెయ్యి పట్టుకొని ఊరిలోకి వెళ్ళమని చెప్పలేదు, నీ ఇంటికి వెళ్ళు అని చెప్పాడు. ఈ రోజున గుడ్డివాడు చెప్పినట్లుగా చెట్టు అనేటటువంటివి మనుషులకు సంబంధించినవి. ఈ దేవదారు వృక్షాలు దేవుని మనుషులయ్యి ఉన్నారు. లెబానోను తెలుపంటే పరిశుద్ధమైన స్థలంలో ఉన్న ప్రజలు దేవుని మందిరమునకు ఉపయోగపడేవారుగా ఉండాలి. ఈ రోజున వాక్యం బోధిస్తున్న నేను, వాక్యాన్ని వింటున్న మీరు, ప్రపంచంలో యేసు ప్రభు నా సొంత రక్షకుడని చెప్పుకుంటున్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా దేవుని మందిరంలో ఈ యొక్క దేవదారు, లెబానోను పర్వతం మీదున్న దేవదారు వృక్షాల వలె ఉన్నారు. దయచేసి గమనించాలి. ఆ వృక్షములను నరికి అవి సముద్రం మీద తెప్పలు కట్టుకొని యొప్పే వరకు వాటిని పంపుతూ ఉంటారు. ఈ విషయాన్ని గమనించాలి. దేవుని మందిరంలో నిత్యము మనము ఆ యొక్క దేవదారు పలకలుగా అమర్చబడటానికి చెట్టు అయినా నీవు నరకబడాలి. దేవుని వాక్యం సెలవిస్తుంది. తెలుపైన స్థలం అంటే సంఘమే. తెలుపు పరిశుద్ధతకు సూచన. అక్కడ నేనున్నాను, అక్కడ నీవున్నావు. అయితే మనము చెట్లము, మనలో అవలక్షణాలు చాలా ఉన్నాయి. చెట్టుకు కొమ్మలు, కొమ్మలకు రెమ్మలు ఈ రీతిగా పెరిగి చాలా భూమిని ఆక్రమించినట్టుగా, ఒక సరైన షేపు లేకుండా పెరిగినట్టుగా మనము పెరిగాం. పరిశుద్ధ స్థలంలోనికి వచ్చిన తరువాత ఆ చెట్టు నరకబడాలి. లెబానోను పర్వతం మీద ఉన్న చెట్లు నరకబడాలి. నేను నరకబడాలి అనగా స్థానభ్రమణము చెంది ఆ మొద్దుకు ఉన్నటువంటి పక్కని కొమ్మలన్నీ నరికివేయాలి. ఆ మొద్దులన్నింటిని కూడా సముద్రం మీద ప్రయాణం చేసి యోప్పేకి చేర్చాలి. ఆ మొద్దులన్నింటిని కూడా వడ్రంగివాడు బాగా చెక్కాలి. చెక్కి వడ్రంగివాడు ఆ మొద్దుని ఏం చేయాలి అనుకుంటున్నాడు? దూలముల, లేకపోతే దిమ్మెల, లేక పలకల, ఏమి చేయాలని ఆ వడ్రంగివాడు అనుకుంటున్నాడో ఆ రీతిగా వాటిని చేయాలి. ఆ ముద్దల్ని వాటి రూపంలో చేయటానికి, వడ్రంగివాడు తాను ఆలోచించిన రీతిగా చేయటానికి దాన్ని కొయ్యాలి, దాన్ని చెక్కాలి. ఆ రీతిగా చెక్కినప్పుడంతా కూడా ఆ కొయ్యకు దెబ్బే. చెక్కినప్పుడంతా కూడా దానిలో ఉన్నటువంటి వ్యర్థ పదార్థం తీసేస్తూ ఉంటారు. ఆ వ్యర్థ పదార్థం పోవటానికి చాలా దెబ్బలు తినాలి. వడ్రంగి
తన మనసులో దాని కొరకు ఏ రూపాన్ని అనుకున్నాడో ఆ రూపం వచ్చేంత వరకు చెక్కుతూనే ఉంటాడు. ఈ రోజున మందిరంలో పెద్ద గదిలో ఈ యొక్క దేవదారు పలకలుగా నీవు నేను అమర్చబడాలంటే మనకు ఒక రూపం రావాలి, మనము కోయబడాలి, మనము చెక్కబడాలి, మనము చదును చేయబడాలి. ఒకే కొలతలకు సంబంధించిన రీతిగా మనముండాలి. ఆ పెద్ద మందిరంలో పలకకు పలక అమర్చిన రీతిగా సంఘంలో ఉన్న ప్రతి బిడ్డ కూడా పలకకు పలకగా అమర్చబడాలి. చెక్కబడిన పలక ఒకటి పెద్దదిగా, ఒకటి పొట్టిగా, ఒకటి మందంగా, ఒకటి పలసగా అలాగుండకూడదు. ప్రతిదాని కొలత ఎత్తు ఒకటే, వెడల్పు ఒకటే, మందము కూడా ఒకటే. ఆ రీతిగా చక్కగా వాటిని చెక్కి అమర్చాలి. ఆ అమర్చబడిన చెక్కలన్నీ కూడా లెబానోను పర్వతం మీద ఉన్న దేవదారు వృక్షాలే. మనమే ఈ రోజున దేవుని పెద్ద మందిరం అని చెప్పబడిన ఆ మందిరంలో, ఆ గదిలో ఈ పలకలన్నీ అమర్చబడి ఉండాలి. ఆ గది పైన చెక్కబడిన వ్యర్థత అంతా కూడా బయట పారవేస్తారు. నాలో వ్యర్థత చాలా ఉంది. ఆ వ్యర్థమైనదంతా కూడా నాలో నుండి ప్రభువు తీసివేసి ఆ పరమ వడ్రంగి అయిన యేసు ప్రభుల వారు నాలో కోరుకున్నటువంటి ఒక రూపాన్ని తీసుకొచ్చి మందిరం యొక్క ఆ పెద్ద గదిలో ఆ పలకలను జాగ్రత్తగా అమర్చిన రీతిగా మనమందరము అమర్చబడాలి. ఈ రోజున వాక్యం వింటున్నటువంటి ప్రతి విశ్వాసి, సేవకులు కూడా ఆ మందిరం యొక్క పెద్ద గదిలో అమర్చబడిన దేవదారు పలకలమేనా మనము ఆలోచించాలి, లేక చెక్కబడిన వ్యర్థ పదార్థములోకి వెళ్ళిపోయామా ఆలోచించాలి. ఈ విషయాన్ని బాగా గమనించి రేపు ఇంకా కొంత సత్యాన్ని తెలుసుకొనుటకు ప్రయత్నము చేయుదుముగాక. నేను 5వ వచనం 2వ భాగమును మాత్రమే మీకు చదివి వినిపించాను. ఆమేన్.